రామకృష్ణరాజు గారు కూర్చున్నారు. అంటే అట్లాంటి వ్యాఖ్యలు చెయ్యొచ్చా? అసలు స్పీకర్ను ఉద్దేశించి బుద్ధి లేదా అంటే మరి నాకు తెలిసి దాని మీద ఏమన్నా చర్యలు ఉంటాయా, ఉండవా? ఇతను అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న నర్సీపట్నం తన కట్టని మెడికల్ కాలేజీ చూడటానికి వెళ్ళినప్పుడు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని డైరెక్ట్గా విమర్శించాడు. అది ఫస్ట్ ఇన్స్టెన్సు. ఇది చైర్లో ఎవరున్నా కానీ అట్లా మాట్లాడటం అనేది చాలా తప్పు, చాలా పొరపాటు. ఈ రెండు సందర్భాలని టేకప్ చేయాలి, కంపల్సరీగా టేకప్ చేయాలి. టేకప్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు సభా గౌరవాన్ని కాపాడటం అనేది అందరి బాధ్యత. నువ్వు అసెంబ్లీకి రావట్లేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు. ఎవరు కూడా, మనం కూడా మాట్లాడటానికి వీలు. మనం ఎమ్మెల్యేలు కాకపోయినా మనం మాట్లాడకూడదు. ఎవరికైనా సరే డీసెన్సీ అండ్ డెకరం అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక సభ్యుడిని, శాసనసభ్యుడిని పట్టుకొని తాగి నువ్వు అసెంబ్లీకి వచ్చావు అనటం అనేది ఆ సభ్యుడు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు. సభ్యుడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు. స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా దీని మీద చాలా సీరియస్గా వ్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే విచ్చలవిడిగా మాట్లాడటం అలవాటు కావటం కూడా సొసైటీకి మంచిది కాదు. ఏ కామెంట్ పడితే ఆ కామెంట్ చేయటం, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను అన్నిటికీ అతీతుణ్ణి అని చెప్పి ఏ వ్యక్తి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకో సుబ్బారెడ్డి వెంకారెడ్డి కాదు, ఏ వ్యక్తి అయినా సరే ఆ విధంగా మాట్లాడటం అనే దాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయకూడదు. దానికి కరెక్టివ్ మెజర్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఐ థింక్ బాలకృష్ణ విల్ మూవ్ ప్రివిలేజ్ మోషన్. నీకు ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఇన్సిడెంట్ గురించి ప్రస్తావించాలి అని అనుకుంటే, మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆయన గుర్తొచ్చినప్పుడే వచ్చి ప్రెస్ ముందర మాట్లాడతాడు కాబట్టి నీకు ఇప్పుడు గుర్తొచ్చింది, నువ్వు వచ్చి మాట్లాడావు. నువ్వు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే ఆ రోజున నువ్వు చిరంజీవిని అవమానించావా లేదా కరెక్ట్ అనే పాయింట్ చెప్పాలి. చిరంజీవి గారంటే నాకు అభిమానం అండి, నేను అవమానించలేదండి అని చెప్పాలి. లేదు నేను చేసింది కరెక్ట్ అండి, నేను చిరంజీవిని అభిమానించాను, ఏం జరిగిందో చెప్తే సరిపోతుంది. ఏం జరిగిందో అనన్నా చెప్పాలి. అంతకు ముందు అంటే బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్య చేయటానికి ముందు బీజేపీ శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ చెప్పింది ఏంటి అంటే, ఆయనే పిలిచి వాళ్ళందరూ టాప్ హీరోలు వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత, దగ్గరకు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత నన్ను కలిసేదేంటి, వెళ్ళి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని చెప్పి ఆయన పైనుంచి కబురు చేశాడు. దాంతో వీళ్ళ కోపం వచ్చి గట్టిగా అడిగారు అని చెబితే దాని మీద బాలకృష్ణ రియాక్షన్ వచ్చింది. దీనికి సంబంధించి అంటే అసలు మెయిన్ కోర్ ఇష్యూ ఏంటి అంటే నువ్వు చిరంజీవిని అవమానించావా లేదా అనేది కోర్. ఆయన టార్గెట్ చేసింది ఇద్దరినండి, లేకపోతే మీరు చెప్పినట్టు చెప్పాలి. ఒకటి బాలకృష్ణ తాగొచ్చాడు అనేసాడు, రెండోది స్పీకర్కి బుద్ధి లేదా. ఈ వీళ్ళిద్దరు టార్గెట్ గానే ఆయన ఎత్తుకున్నాడు. అది ఎగ్జాక్ట్లీ. ఈ రెండు కూడా చాలా డ్యామేజింగ్ విషయాలు. ఒకటి వ్యవస్థని డ్యామేజ్ చేయటం, రెండోది ఏంటంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మాట్లాడటం. సో మీరు అన్నట్టు ఏంటంటే ఆయన అసెంబ్లీకి రారు కాబట్టి ఆ వ్యవస్థ మీద ఆయనకి విలువ, గౌరవం, నమ్మకం మూడు లేవు కాబట్టి ఏది పడితే అది మాట్లాడొచ్చు, ఎక్కడైనా కూర్చుని అన్నట్టుగానే మాట్లాడారు ఆయన. నువ్వు ఒక్కసారి బయట ఉంది కదండి, ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్లే